everyone and welcome back to my channel. Today I have something very special to share with you. Let's get started. మీరు జావా నేర్చుకోవాలని అనుకుంటున్నారా? జావాలో డిఎస్సి చేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎస్గా మనం వేరియబుల్స్ గురించి అయితే చెప్పుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటి, ఓకే, లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటి జావాలో అయితే క్లారిటీగా అయితే చూద్దాము. ఓకే, సింపుల్గా చెప్పుకోవాలంటే జావాలో వేరియబుల్స్ అనేవి రెండు మెయిన్ టైప్స్ అనేవి ఉంటాయి. ఒకటి గ్లోబల్, ఇంకోటి లోకల్ వేరియబుల్. ఓకే, అంటే జావాలో రెండు మెయిన్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి గ్లోబల్ వేరియబుల్స్ అనమాట, నెక్స్ట్ ఇంకోటి లోకల్ వేరియబుల్స్ అనమాట. ఓకే, ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ది మనం గ్లోబల్ వేరియబుల్ గురించి చెప్పుకుందాం. గ్లోబల్ వేరియబుల్ అంటే క్లాస్ లెవెల్లో డిక్లేర్ చేసిన వేరియబుల్ అనమాట. ఓకే, అంటే వేరియబుల్ క్లాస్లో ఉన్న అన్ని మెథడ్స్కి యాక్చువల్ ఉంటుంది. అంటే ప్రోగ్రాంలో ఎక్కడైనా ఓకే సేమ్ క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే గ్లోబల్ వేరియబుల్ అంటే క్లాస్ గురించి ముందు మనం ప్రీవియస్గా అయితే చెప్పుకున్నాము. క్లాస్ గురించి ఎవరైనా చూడకపోతే ముందు ఆ వీడియో వేసి చూడండి, వెళ్ళి చూసుకుంటే క్లాస్లో ఉన్న అన్ని మెథడ్స్కి ఆ వేరియబుల్ అనేది యాక్సెసిబుల్ అవుతుంది. అంటే అదేమి వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్. ఓకే, నెక్స్ట్ లోకల్ వేరియబుల్ చూసుకుంటే లోకల్ వేరియబుల్ అంటే మెథడ్ లోపల డిక్లేర్ చేసిన వేరియబుల్. అంటే పర్టిక్యులర్ మెథడ్లో డిక్లేర్ చేసిన వేరియబుల్ అనమాట. ఆ వేరియబుల్లో ఓకే ఆ వేరియబుల్ అనేది ఆ మెథడ్ లోపల మాత్రమే వర్క్ చేస్తుంది. మెథడ్ అయిపోయాక ఆ వేరియబుల్ ఎక్స్టెన్స్ ఫినిష్ అయిపోతుంది, అంటే అది వర్క్ చేయదు దాని తర్వాత. అంటే ఆ మెథడ్లోనే ఆ పర్టిక్యులర్ మెథడ్లోనే అది వర్క్ అవుతుంది అన్నమాట. ఇంకా సింపుల్గా రియల్ టైమ్గా చెప్పుకోవాలంటే ఫస్ట్ సపోజ్ మనం స్కూల్ అండ్ క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, స్కూల్ బిల్ని ఇమాజిన్ చేసుకోండి. బిల్ సౌండ్ అయితే స్కూల్లో ఉన్న అందరికీ వినిపిస్తుంది, అవును కదా. ప్రిన్సిపల్కి, టీచర్స్కి, స్టూడెంట్స్కి అందరికీ సేమ్ సిగ్నలే. ఏ సిగ్నల్ అది? ఆ బిల్ రింగ్ అయ్యి ఓకే ఆ బిల్ రింగ్ అవుతుంది. రింగ్ అయితే అవి అందరికీ వినిపిస్తుంది. అలాగే ఆ బిల్ని మనం గ్లోబల్ వేరియబుల్ లాగా కన్సిడర్ చేద్దాం. సపోజ్ బిల్ అనేది మన గ్లోబల్ వేరియబుల్గా కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు సపోజ్ టీచర్ క్లాస్ రూమ్లో ఒక స్టూడెంట్ క్వశ్చన్ అడిగారు. ఓకే, ఆ క్వశ్చన్ ఆ క్లాస్ రూమ్లో ఉన్న స్టూడెంట్స్కి మాత్రమే రిలేటెడ్, అవునా. పక్క క్లాస్లో వాళ్ళకి ఆ క్వశ్చన్ రిలేటెడ్ కాదు, ఎందుకంటే వాళ్ళు అడగలేదు కాబట్టి. ఆ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్కి మాత్రమే ఆ క్వశ్చన్ అనేది రిలేటెడ్. అది మన లోకల్ వేరియబుల్గా చెప్పుకోవచ్చు. ఓకేనా. అంటే గ్లోబల్ వేరియబుల్ అంటే హోల్ క్లాస్కి మొత్తానికి అప్లై అవుతుంది, ఎక్కడైనా యాక్సెసిబుల్ చేసుకోవచ్చు. ఓకే, లోకల్ వేరియబుల్ అంటే పర్టికులర్ మెథడ్, పర్టికులర్ బ్లాక్ ఆఫ్ పర్టికులర్ ఫంక్షన్లోనే మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట లోకల్ వేరియబుల్ అంటే. ఓకే, దీని గురించి అయితే ఇంకా క్లారిటీగా అయితే చెప్పుకుందాము, చూడండి. సో in this example we are going to discuss about global variables. So what is meant by global variable? If we define any variable that is outside the method and inside the class, which is called global. So what is local variable? The variable which is presented in a variable or an object which is presented inside the method, which is called లోకల్ వేరియబుల్ ఆర్ లోకల్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనకి ఓ అనేది లోకల్ ఆబ్జెక్ట్, A1B అనేది గ్లోబల్ వేరియబుల్స్. సో వేరియబుల్స్కి మనకి డేటా టైప్స్ ఉన్నాయి. సో ఇవి డేటా టైప్సే. ఒక విధంగా చెప్పాలంటే క్లాస్ యొక్క డేటా టైప్. సో ఓ ఇస్ ఏ డేటా టైప్ ఆఫ్ క్లాస్, డెమో 2, అంతే, డిఫరెన్స్ ఇంకేం లేదు. సో ఆబ్జెక్ట్ ఓ ఇక్కడ మనం డిఫైన్ చేసాం ఈ ప్రోగ్రాంలో. Actually, it's a demo 2 class which consisting of 2 global variables A1 and B. So public static void main string of A
సో demo2 ఈ ప్రోగ్రామ్కి అవుట్పుట్ ఏమొస్తుంది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ పూర్తిగా ఒకసారి చెప్తాను. demo2 స్పేస్ ఆబ్జెక్ట్ ఓ ఈక్వల్ టు న్యూ demo2 అని మనం డిఫైన్ చేసిన తర్వాత వీఆర్ గోయింగ్ టు అలకేట్ ఎ స్పేస్ టు ఓ అనే ఆబ్జెక్ట్కి మనం స్పేస్ని అలకేట్ చేస్తాం. అలకేట్ చేసిన తర్వాత system.out.println మనకి హలో వరల్డ్ అని ప్రోగ్రామ్ ప్రింట్ అవుతుంది. హలో వరల్డ్ అని ప్రింట్ అయిన తర్వాత o.a1 ఈజ్ ఈక్వల్ టు 10 o.b ఈక్వల్ టు 10 అని వీఆర్ అసైనింగ్ 2 వాల్యూస్ టు గ్లోబల్ వేరియబుల్స్ ఆఫ్ demo2 క్లాస్. సో a1 ఈక్వల్ టు 10 అండ్ b ఈక్వల్ టు 10 అని డిఫైన్ అయ్యాయి. వన్స్ ఇట్ హ్యాస్ డిక్లేర్డ్ సో system.out.print o.a ప్లస్ o.b అని మనం డిఫైన్ చేయటం వల్ల మనకు అవుట్పుట్ అనేది 20 అని ప్రింట్ అవుతుంది. సో హలో వరల్డ్ నెక్స్ట్ లైన్లో 20 అని ప్రింట్ అవుతుంది. సో ఒకసారి రన్ చేద్దాం. సో హలో వరల్డ్ అండ్ 20 అని మనకి ప్రింట్ అయినాయి. యాక్చువల్లీ సార్ ఎందుకు ఆబ్జెక్ట్ని యూజ్ చేశారు? సో ద మెయిన్ రీజన్ టు యాక్సెస్ ది గ్లోబల్ వేరియబుల్ వీ నీడ్ ఆబ్జెక్ట్. సో అందుకనే ఇక్కడ డిఫైన్ చేసాం. ఒకవేళ దీన్ని తీసేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. It gives an error which is unresolved compilation problem, static reference to the non-static field. So it is showing that static reference ni non-static field lo మీరు యూజ్ చేస్తున్నారు, అది జరగదు అని చెప్తుంది. అంటే ఏమి, ఇక్కడ మీకు ఒకవేళ ఇఫ్ ఈ సెట్ ఇట్ యాజ్ ఎ స్టాటిక్ ఇట్ విల్ వర్క్ అవుతుంది. ఎందుకు అంటే అవి గ్లోబల్ వేరియబుల్స్ కాబట్టి వాటిని యాక్సెస్ చేయాలి అంటే వీ నీడ్ ది పర్మిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో స్టాటిక్ అయ్యుంటే రన్ అవుతుంది, స్టాటిక్ కాదు కాబట్టి కంపల్సరీ మనకి ఆబ్జెక్ట్ రెఫరెన్స్ కావాలి. వితౌట్ ఆబ్జెక్ట్ మనం ప్రింట్ చేయలేము. సో ప్రింట్ అయింది. ఒకవేళ దిస్ని యూజ్ చేసినా కానీ మనకి ఎర్రరే వస్తుంది. బికాస్ దిస్ అనేది మనకు క్లాస్లో యాక్సెస్ చేస్తాం, కానీ ఆబ్జెక్ట్ ఉన్నంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫంక్షనాలిటీ దిస్కి ఉండదు. అందుకు సో ఆబ్జెక్ట్ని కంపల్సరీ యాక్సెస్ చేసేదానికి వాడతాం. సో గ్లోబల్ వేరియబుల్స్గా ఉన్నప్పుడు మాత్రమే మనం యాక్సెస్ చేస్తాం. వన్స్ అవి గ్లోబల్గా లేవు అనుకో, ఒకవేళ ఇలా ఉన్నాయనుకో మనకేం అవసరం లేదు, ఆబ్జెక్ట్ అవసరం లేదు. సో 20 అని ప్రింట్ అయిపోతుంది, హలో 20 అని ప్రింట్ అయిపోతుంది. సో అప్పుడు మీకు క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరమే లేదు. సో దిస్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఫర్ లోకల్ వేరియబుల్స్. ప్రీవియస్ అమ్మా గ్లోబల్ వేరియబుల్స్ చూసాం, ఇది లోకల్ వేరియబుల్. సో లోకల్ వేరియబుల్కి గ్లోబల్ వేరియబుల్కి డిఫరెన్సెస్ మనకి క్లియర్ కట్గా తెలిసాయి. గ్లోబల్ వేరియబుల్గా ఉండేది స్టాటిక్ అయితే మీరు యాక్సెస్ చేయొచ్చు. గ్లోబల్ వేరియబుల్గా ఉండి వితౌట్ స్టాటిక్ అయినప్పుడు మనం కంపల్సరీ ఆబ్జెక్ట్ యూజ్ చేసి మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాం. వితౌట్ ఆబ్జెక్ట్ వీ కాంట్ యాక్సెస్ ఎనీ వేరియబుల్ విచ్ ఈస్ ప్రెజెంటెడ్ అట్ అవుట్ సైడ్ ది మెథడ్. అవుట్ సైడ్ ది మెథడ్ మనకి డిఫైన్ చేసిన ఎనీ వేరియబుల్ని మనం వీఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెస్ వితౌట్ ది పర్మిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో యూజింగ్ ఆబ్జెక్ట్ ఓన్లీ వీఆర్ గోయింగ్ టు యాక్సెస్ ది global variables. So this is the main reason to access global variables. So మీకు ఈ వీడియో హెల్ప్ అయితే నన్ను ఎవరికి కావాల్సింది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. అదేవిధంగా కమెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.